మూఢాచారాలు, నిరక్షరాస్యత, బానిసపు సంకెళ్ళల్లో మగ్గుతున్న భారతీయ సమాజాన్ని చైతన్యపరిచి వేదాల వైపు మళ్ళండి అనే నినాదాన్ని సమాజ రక్షకుడైన దయానందుడు లేవనెత్తాడు. మన సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు యోగి మహర్షి దయానంద సరస్వతి. దయానందునిలో శారీరక, మానసిక, ఆత్మిక శక్తులన్నీ సమూనిష్టమై ఉన్నాయి. అతని దేహము దివ్యకాంతితో అలరారుతూ ఉంటుంది. 6 అడుగుల కంటే ఎత్తైన విగ్రహం ఆయనది. నుదుటి భాగము ఉన్నంతగా తేజోమయంగా ఉంటుంది. సుదృఢమైన శరీరము, పరిపక్వమైన రంగు, కన్నులలో కాంతి, అమితమైన ఆకర్షణ శక్తి. ఆయన వాణిలో మాధుర్యం, వీరరసం సమ్మిళితమై ఉంటుంది. ఇంతటి దేహదారుఢ్యం ఆయనకు ఎలా వచ్చిందో తెలుసా? దీనికి కారణం యోగాభ్యాసం, సదాచారం, నిత్యకర్మలను పాటించడం. సాధారణంగా యోగులు దుర్బల శరీరం కలవారే ఉంటారని అనుకుంటాం. కానీ బాలబ్రహ్మచారి యోగి అయిన వారిలో శారీరక శక్తి పరాకాష్ఠను అందుకుందని దయానందుడు నిరూపించాడు. బీహార్లో ఒకసారి ఒక బ్రహ్మచారితో స్వామి వెళుచుండగా దారిలో ఒక బండి మీద 20 మణుగుల బరువు నింపుకొని మూడెద్దులను జోడించి ఒకడు వెళ్తూ కనిపించాడు. ఆ బండి చక్రం ఒక చోట బురదలో కూరుకొని పోయింది. ఆ చుట్టుపక్కల వారు చాలామంది ప్రయత్నించారు, కానీ బయటికి తీయలేకపోయారు. అది చూసి దయానందుడు స్వయంగా బండి దగ్గరికి వచ్చి ఎద్దులను విడిపించి బండిని బురద నుండి బయటికి లాగాడు. అంతటి బలశాలి దయానందుడు. చిన్న వయసులోనే గాయత్రి మంత్రోపాసన చేసేవాడు. సంధ్యావందనాలు ఆచరించేవాడు. రుద్రాధ్యాయము, యజుర్వేద సంహితను అధ్యయనం చేసేవాడు. సన్యాసాన్ని స్వీకరించి పర్వతాలు, అరణ్యాలు తిరిగి యోగులతో సత్సాంగత్యం చేసి యోగను అభ్యసించాడు. వారి గురువు విరజానంద మహర్షి. దయానందుడు సమాజానికి ఉపయోగపడే అనేక కార్యాలు చేశాడు. సనాతన ధర్మ సమాజ పరిరక్షకుడిగా, సంఘ సంస్కర్తగా ప్రసిద్ధిగాంచాడు.